నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మొత్తం కూడా బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేస్తూ చాలామంది జీవితాన్ని సర్వనాశనం చేస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. గతంలో కూడా చాలా కేసులు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఫేమస్ యాంకర్ సుమ మీద కూడా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఆమె ప్రమోషన్ చేసింది. యాడ్ షూట్లు చేసింది. చివరికి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు మొత్తం డోలా ఎత్తేసాయి. అంటే ఇక్కడి నుంచి వాళ్ళ దగ్గర మొత్తం అమౌంట్ మొత్తం గ్యాదర్ చేసిన తర్వాత కంపెనీ మొత్తం ఎత్తేయడం జరిగింది. సో అందులో భాగంగానే ప్రస్తుతానికైతే మాత్రం కాజలు, తమన్నా మీదైతే తమిళనాడులోని పుదుచ్చేరిలో ఒక కేసు అయితే నమోదైంది. క్రిప్టో కరెన్సీ అనే కేసు వీళ్ళిద్దరి మీద అయితే నమోదైంది. ఎందుకంటే క్రిప్టో కరెన్సీలో సుమారు 70,00,00,000 వరకు అక్కడున్న లోకల్ పీపుల్‌తో గ్యాదరింగ్ అయ్యి వీళ్ళిద్దరు దాన్ని ప్రమోషన్ చేసి దానికి బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉండి సో ప్రజలందరిని నమ్మించి సుమారు 70,00,00,000 రూపాయలు ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని వాళ్ళందరి దగ్గర అమౌంట్ అనేది మొత్తం కూడా మొబిలైజ్ చేసి సో ఆ డబ్బులు మొత్తం కూడా ఆ కంపెనీలకి మళ్లించారు. తర్వాత ఆ కంపెనీ ఉటాయించేశారు. ఆ కంపెనీ మొత్తం ఎత్తేసారింక. ఇప్పుడు అక్కడున్న సుమారు 100 మంది పైగా ప్రజలు మొత్తం కూడా లబోదీపం అంటున్నారు. అరే! మేము జీవితకాలంలో సంపాదించిన ఆస్తి మొత్తం కూడా ఈ క్రిప్టో కరెన్సీలో పెట్టేసాము. ఒకసారి ఈ కంపెనీ మొత్తం సూట్‌కేస్ కంపెనీ అని మాకు అర్థమైపోయింది అని వాళ్ళు చాలా బాధపడుతూ తమిళనాడులోని పుదుచ్చేరి అనే పోలీస్ స్టేషన్‌లో అయితే కంప్లెయింట్ అయితే ఇవ్వడం జరిగింది. వెలుగులోకి వచ్చింది ఏందంటే తమిళనాడులోని ఒక 5 స్టార్ ప్రాపర్టీ ఏరియాలో తమన్నాకి, కాజల్‌కి మంచి ట్రీట్ ఇచ్చారంట. ఆ బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఈ క్రిప్టో కరెన్సీకి మీరే ఉండాలి అని ఆ కంపెనీ యాజమాన్యం కూడా వీళ్ళిద్దరికైతే మంచి ట్రీట్ ఇచ్చారు. ఒక 5 స్టార్ హోటల్‌లో పెట్టి వాళ్ళిద్దరికైతే మంచి ట్రీట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పోలీసులు విచారణలు చేస్తే వీళ్ళిద్దరి దగ్గర కూడా చాలా సమాచారం వచ్చే అవకాశం ఉంటుందని అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు తెలుపుతున్నారు. సుమారు 70,00,00,000 రూపాయలంటే ఇది మామూలు విషయం కాదు. సుమారు 70,00,00,000 రూపాయలు. ఎందుకంటే హీరోయిన్స్ చాలామంది పిల్లల్ని, చాలామంది ప్రజలు కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అరే! తమన్నా వచ్చిందంటే, కాజల్ వచ్చిందంటే అరే వీళ్ళేదో ట్రస్టెడ్ కంపెనీని తెస్తున్నారు. మనం దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఇంకా ముందుకెళ్ళొచ్చు మనం అని ప్రజలందరూ నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనకెప్పుడు కనపడుతూ ఉంటారు స్క్రీన్ మీద. చాలా అట్రాక్టిబుల్ ఫేస్ వాళ్ళది. సో అలాంటి వాళ్ళని నమ్ముతారు కాబట్టి ఆ బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఈ క్రిప్టో కరెన్సీకి మీరే ఉండాలనే కంపెనీ యాజమాన్యం తెలిపినప్పుడు వీళ్ళు కూడా సుమారు కొన్ని కోట్ల రూపాయలు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి డబ్బులు తీసుకున్నట్టుగా సమాచారం. ప్రజల నుంచి డబ్బులు 70,00,00,000 వరకు మొబిలైజ్ చేశారు. 70,00,00,000 రూపాయలు. తమన్నా, కాజల్ 70,00,00,000 రూపాయలు. సో ఇది సాధారణమైన విషయం కాదు. కేవలం ఈ తమిళనాడు రాష్ట్రంలోని ఇంత 70,00,00,000 రూపాయలు మొబిలైజ్ చేయగలిగారంటే ఇంకా చుట్టుపక్కల మన భారతదేశ వ్యాప్తంగా ఎంత బయటికి బాధ ఎవడు వెళ్ళబుచ్చుకోవట్లా. రోడ్డున పడిపోతామని ఎవరు చెప్పుకోవట్లా. ఒక తమిళనాడులోని పుదుచ్చేరిలో 70,00,00,000 రూపాయలు ఈ క్రిప్టో కరెన్సీ మీద నమ్మి ప్రజలందరూ కూడా పెట్టుబడి పెట్టారు. చివరికి ఆ కంపెనీ సూట్‌కేస్ కంపెనీ అర్థమైపోయింది. వాళ్ళందరూ ఆ కంపెనీ ఎత్తేసారు. 70,00,00,000 రూపాయలు మోసపోయిన ప్రజలందరూ కూడా లబోదీపం అంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఒక తమిళనాడులో కాదు భారతదేశ వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. విపరీతమైన పోకడలు, విపరీతమైన మోసాలకైతే పాల్పడుతున్నారు ఈ సూట్‌కేస్ కంపెనీ వాళ్ళు. బెట్టింగ్ యాపులని, ప్రమోషన్స్ అని, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటామని వీటన్నిటి వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి వ్యసనం అయిపోతున్నారు. మందుకి, సిగరెట్‌కి, గుట్కాకి ఎలాగైతే వ్యసనం అయితా ఉంటారో అలాగనే ఒక బెట్టింగ్ యాప్స్ కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు వ్యసనం అయిపోతున్నారు. 500 పెడితే రూ. 1,000 వస్తాయి. రూ. 1,000 పెడితే 2,000 వస్తాయని పోస్ట్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. 500 పెట్టంగానే రూ. 1,000 అన్నీ ఇచ్చేస్తాడు. తర్వాత 2,000 ఇచ్చేస్తాడు. ఉన్న 2,000 మొత్తం కూడా మళ్ళీ అదే బెట్టింగ్ యాప్‌లో పెడతాడు. మొత్తం పోతాయి. ఇంకా కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏమంటారంటే మా టెలిగ్రామ్‌లోకి వెళ్ళి ఆ లింక్ నొక్కండి మీకు డబ్బులు వచ్చేస్తాయి. రూ. 500 బోనస్ వస్తాయి అని చెప్తారు. మనం మోసపోయి టక్కన వెళ్ళి ఆ లింక్ నొక్కేస్తుంటే 500 డబ్బులు మన అకౌంట్‌లో పడతాయి. మన అకౌంట్‌లో పడిపోతున్నాయి. మళ్ళీ ఇదే డబ్బులు మొత్తం బెట్టింగ్ యాప్‌లో పెట్టేస్తే ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించగలుగుతాం మనం. డబ్బులు ఎక్కువ వస్తాయని ప్రజలు ఒక విపరీతమైన ధోరణిలోకి వెళ్ళిపోయారు. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేతుల్లోకి ప్రజలు వెళ్ళిపోయారు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే సుమారు 50,000 నుంచి ₹1,00,000 ఇస్తారు. ఒక్క వీడియోకి. ఎవరి సొమ్ము అదంతా? ఎవడి సొమ్ము? అవన్నీ కూడా మీ సొమ్మే. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి మధ్యలో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్స్ పెట్టి అతని ద్వారా మీ ద్వారా డబ్బులు సంపాదిస్తారు. దాంట్లో ఒక 20% ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఇస్తారు.
మిగతా 80% మొత్తం కూడా ఆ కంపెనీ యాజమాన్యం తీసుకుంటూ ఉంటుంది. ఒక కాజల్, ఒక తమన్నా, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్స్ కాదు. పెద్ద పెద్ద క్రికెటర్స్ కూడా ఈ మధ్య కాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కంపెనీస్‌కి, సూట్‌కేస్ కంపెనీస్‌కి బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉంటున్నారు. వాళ్ళందరిని నమ్మి మీరు మోసపోకండి. అంతెందుకు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో యాంకర్ సుమ అందరికి తెలిసిన విషయమే. ఈమె ఆంధ్రప్రదేశ్‌లోని ఎక్కడో ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఏదైతే ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి, ఫ్లాట్లు కొనండి, డబ్బులు ఎక్కువొస్తాయి, రేపటి రోజున ఇంకా ఈ మొత్తం పెరిగిపోతాయి అన్నట్టుగైతే ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక యాడ్ ఇచ్చింది ఆ కంపెనీకి. ఆ సుమని నమ్మి సుమారు ఒక 100 మంది ఆ ఫ్లాట్లు కొనడానికి వచ్చారు. అరే! సుమ గారే వచ్చి చెప్తున్నారంటే ఇది ఇక్కడ ఏదో ఉందిరా నాయనా అని వాళ్ళు నమ్మేసి ఆ మొత్తం కొనేశారు. చివరికి ఆ ల్యాండ్ మొత్తం ఎవరో పేరు మీద ఉందంట. ఆ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ చేయకుండా అట్లానే వదిలేసి పారిపోయారంట వాళ్ళు. సో వీటన్నిటి వెనకమాల కూడా ఒక సెలబ్రిటీ హస్తం ఉంటుంది. సుమ మీద చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. తమన్నా మీద, కాజల్ మీద ఇప్పుడు లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి తమిళనాడులోని పుదుచ్చేరిలో. ఇప్పటికైనా ప్రజలందరూ మేలుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేయండి, తప్పు కాదు. సరైన రీతిలో, సరైన పద్ధతిలో, అది ట్రస్టెడ్ కంపెనీయే కాదా, వర్తా కాదా అని మనం ఒకటికి 1000 సార్లు ఆలోచించి అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇలాంటి సూట్‌కేస్ కంపెనీలకి, ఇలాంటి సెలబ్రిటీలు చెప్పే మాటలు చెప్పి మీరు మోసపోకండి. ఈ కాజలు, ఈ తమన్నానే కాదు, చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్. కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. అయన్నీ కూడా మీ డబ్బే. ఆలోచించి ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు. ఒకసారి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే ఇట్లా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, ఇట్లా బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక కంపెనీ ప్రమోట్ చేస్తున్నారో, వీళ్ళందరి మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.